మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బట్టిప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు మైలు ఉంటుందంటారు? అలాగే కొంతమంది ఒక సంవత్సరం, అంటే వాళ్ళని పెద్దల కలిపేంత వరకు పూజలు కూడా చెయ్యరు. సో ఎన్ని రోజులకు పూజ చేసుకోవచ్చు? ఇంట్లో పూజ అయినా సరే, గుడికి వెళ్ళి పూజ చేసుకోవడం అయినా ఎన్ని రోజులకు చేసుకోవచ్చు అంటారమ్మా? చనిపోయిన వారు పోతే మామూలుగా ఒక 10 రోజుల పాటు అశౌచం పాటించేటటువంటి ఆచారం మన సనాతన ధర్మంలో ఉన్నది. 10 రోజుల పాటు వాళ్ళ ఆత్మ ఇక్కడెక్కడే తిరుగుతుందని గరుడ పురాణం చెప్తుంది. గరుడ పురాణంలో ఉన్న ఈ వివరాలన్నీ గరుడ పురాణంలో చూసుకోవచ్చు. అందరికి అసలు ఇంకొక చిన్న సూక్ష్మం కూడా చెప్తాను. మన సనాతన గ్రంథాలు అన్ని క్రోడీకరించి ఇవి చేయాలి పూజ సందర్భంగా ఏవైనా సరే, లేకపోతే మనం రకరకాల వేరే ఇతర కార్యక్రమాలు కూడా చేస్తుంటాం కదా. ధర్మ సింధు, నిర్ణయ సింధు అని 2 పుస్తకాలు ఉన్నాయి. అవి ఎవరైనా సరే కొంచెం కష్టమే, తెలుగే కానీ మనకు అర్థమయ్యే తెలుగులాగా, ఇప్పుడు నేను మాట్లాడే తెలుగులాగా ఉండదు. అది కొంచెం గ్రాంధికమైన భాషలో ఉంటుంది. అయినా అది తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే దాంట్లో ప్రతిసారి ఈ పని ఇట్లా చేయాలా వద్దా, ఇవాళ దీపావళా కాదా, ఇవాళ దసరానా కాదా, ఈ రోజు సాయంకాలం పూజ చేయాలా, పొద్దున పూజ చేయాలా, ఈ పర్టికులర్ తిథిని నేను త్రయోదశిగా భావించాలా, చతుర్దశిగా భావించాలా, అన్ని సందేహాలు వస్తూనే ఉంటాయి కదా. ఆ పుస్తకాల్లో చాలా వివరంగా రాస్తారు. ఇవి చూసుకోవాలి. దాంట్లో ఇవన్నీ ఈ అశౌచం ప్రక్రియ ప్రకరణం అని అది కూడా చాలా పెద్దగా రాయబడి ఉంది. 10 రోజుల పాటు వాళ్ళందరికీ, ఆ గోత్రం ఉన్న వాళ్ళందరికీ మైల ఉంటుంది. గోత్రం అన్నాను ఇక్కడ, ఆ గోత్రీకులందరికీ ఉంటుంది. ఎవరైతే కర్మకాండలు చేసిన కొడుకులు కోడళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఆ 12వ రోజు పూర్తిగా వాళ్ళకి చేసేటటువంటి ఆ దశదానాలు చేసి వాళ్ళకి ఆ ఆబ్దికం ఒకటి చేస్తారు. ఆ రోజు అది చేసేదాకా వాళ్ళకి అది పోదు. ఆ మైల వాళ్ళకి ఉంటుంది. అశౌచం అంటారు, మైల్ అంటారు, అది ఉంటుంది వాళ్ళకి. రకరకాల మతాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. ఈ మార్నింగ్ డేస్ అనేటటువంటివి ఒక మతంలో 40 రోజులు ఉంటే, ఒకసారి కొంతమందికి వారం రోజులే ఉంటాయి, కొంతమందికి నెల రోజులు ఉంటాయి. ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఎవరి వాళ్ళ పద్ధతి పాటిస్తారు. వంశాచారాన్ని బట్టి, కులాచారాన్ని బట్టి పాటిస్తూనే ఉన్నారు. ఇక్కడ హిందువుల్లో ముఖ్యంగా, మనం హిందువుల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం కనుక హిందువుల్లో ముఖ్యంగా చేసేటటువంటి ఈ పద్ధతి, మొదటి సంవత్సరం నెల పెట్టడం. నెలనే కాదు, మొత్తం మీద మొదటి సంవత్సరం 16 సార్లు పెడతారు. అంటే పక్షానికి ఒకసారి, అలా పక్కన 15 days అలా పెట్టు. 3 పక్షాలు అయిపోయాక అలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. 3 మాసాలు అయిపోయాక ఒకసారి, 6 మాసాలు అయిపోయాక ఒకసారి, ఇట్లాంటివి ఎక్స్ట్రా కూడా చేస్తారు. అవి చేసేటప్పుడు ఇంత కార్యక్రమము మళ్ళీ చేసి, కాకపోతే రాను ఎంతమంది వస్తారు, మొదట్లో వచ్చేటప్పుడే అందరూ వస్తారు, అందరూ మంచి చెడులు చెప్తారు, తోడుగా పక్కన సహాయాలు అందిస్తూ ఉంటారు. ఇప్పుడు మిగిలినవన్నీ పాపం వాళ్ళే చేసుకోవాలి కనుక వాళ్ళకి ఆ సమయంలో వరకు ఆ అశౌచం ఉంటుంది. వాళ్ళకి భోక్తల్ని పిలిచి భోజనం పెట్టేశాక ఆ అశౌచం వెళ్ళిపోయినట్టే భావించి మళ్ళీ మనం మామూలుగా కార్యక్రమాలు చేసుకోవచ్చు. మొదటి సంవత్సరం చాలా మంది గుళ్ళకి వెళ్ళకూడదు, పూజలకు వెళ్ళకూడదు అని ఇలాంటి నియమాలు, ఇవి అన్ని కూడా తప్పు. గుడికి వెళ్ళొచ్చు, ఆ 10-12 రోజులు వెళ్ళకూడదు. ఆ 10-12 రోజులు వెళ్ళకూడదు, ఉండాలి. ఉన్నాక ఆ తర్వాత నుంచి సరిగ్గా ఇవన్నీ అయిపోయాక 13వ రోజునో 14వ రోజునో వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు, ఇవంతా ఈ తంతంతా ఎవరు చేయించారు, ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఎవరు చేయించారు, వాళ్లే వచ్చి, ఆ పురోహిత బృందమే వచ్చి ఒక పూజ చేయిస్తారు. ఇంట్లో ఒక అభిషేకమో ఏదో వెలిచే చేయిస్తారు. చేయించినప్పుడు ఏంటి, ఇక అక్కడి నుంచి వాళ్ళు నిత్య పూజ చేసుకోవచ్చు, ఆ రోజు ఇంట్లో దీపం పెట్టిస్తారు, పూజ చేసుకోవచ్చు అని చెప్తారు. చక్కగా అప్పటిదాకా లేనటువంటిది, ఇక తద్దినాలు అవి పెట్టేటప్పుడు కూడా ఆ క్షణం దాకా బొట్టు పెట్టుకోకండి, దీపం పెట్టకండి అన్న వాళ్ళు ఇప్పుడు వెళ్ళి దేవుడి దగ్గర దీపం పెట్టి బొట్టు పెట్టుకోండమ్మా అని చెప్తారు. అంటే ఆ క్షణం నుంచి అది వెళ్ళిపోయింది, ఆ మైలు వెళ్ళిపోయింది, ఆ రోజుకి ఇంకా లేదు, అది అప్పటి నుంచే వెళ్ళిపోయింది. అలా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఈ చేసేటటువంటి గరుడ పురాణంలో చెప్పినటువంటి పద్ధతి ప్రకారం మనం ఒకటి చేస్తున్నాం అని చెప్పా కదా, సంవత్సరం పాటు వాళ్ళ ఆత్మ నెమ్మదిగా వెళ్తోంది, పైలోకాలకు వెళ్ళాలి కదమ్మా ఇక్కడి నుంచి. అది కొంచెం వాటి ప్రయాణం గురించి గరుడ పురాణంలో చాలా వివరంగా చెప్పారు. అదంతా వెళ్తున్నప్పుడు మనం ఒక్క రోజు అనుకున్నది వాళ్ళకు ఒక రోజు కావాలంటే 1 నెల కావాలి కనుక మొదటి పక్షానికి అలా అని చెప్పాను కదా, అలా ఎక్కడెక్కడ వాళ్ళు కాస్త వాళ్ళకు ఒక రోజు అయిపోయింది అనిపిస్తోందో అప్పుడు వాళ్ళ కోసం మనం వాళ్ళకి ఆకలేస్తుంది అని భావించి ఆ సమయంలో తదిన పెట్టి పిండాలు పెడతాం. ఇదే వాళ్ళకి ఆహారం. ఆ పై వాళ్ళంటే ఒక 3 తరాల దాకా పెడతారు. ఇప్పుడు పోయిన వ్యక్తి, అతని తండ్రి,
అతని తండ్రి అలా, లేకపోతే స్త్రీ అయితే ఈ స్త్రీ ఈ గోత్రంలో ఈవిడ అత్తగారు, ఆ అత్తగారికి అత్తగారు, ఈ రకంగా పెట్టుకుంటూ వెళ్తారు. ఇలా పెట్టి ఎవరికి వాళ్ళు అలా చేయాల్సిందే, అలా చేస్తూ వెళ్తారు. కనుక ఈ విధంగా చేసేటప్పుడు వాళ్ళకి ఎప్పటికప్పుడు భోజనం అందుతూ ఉంటుంది. ఆ ఒక్కరోజు వాళ్ళు గుడికి వెళ్ళకూడదు, కానీ మిగిలిన అన్ని రోజులు వాళ్ళు గుడికి వెళ్ళొచ్చు, పూజ చేసుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ప్రత్యేకంగా చేసే వ్రతాలు, నోవులు లాంటివి ఉంటాయి చూడండి, తోరం కట్టుకుని చేస్తామే, కంకణం కట్టుకుని, అవి చేయకూడదు. అంటే నెక్స్ట్ వాళ్ళని పెద్దలలో కలిపేంత వరకు చేయకూడదు. ఇంట్లో నార్మల్ పూజ ఇంట్లో నార్మల్ పూజ చేసుకోవచ్చు, గుడికి వెళ్ళి కూడా నార్మల్ పూజ చేయొచ్చు, దర్శనం చేసి తీర్థం ప్రసాదం తీసుకోవచ్చు, ఏం తప్పలేదు. దర్శనం చేసి తీర్థం ప్రసాదం తీసుకోవచ్చు, తప్పలేదు. పైగా ఈ సంవత్సరం వీళ్ళు ఏ ధర్మకార్యాలు చేసినా, ఏ పుణ్యకార్యాలు చేసినా ఈ పుణ్య ఫలంలో భాగం పోయిన వాళ్ళకు కూడా చెందుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఈ పుణ్యఫలం, అందుకే కదా వాళ్ళు పోయాక 10 దానాలు అని చెప్పి 10 రకాల దానాలు ఇస్తున్నారు. ఇవన్నీ వాళ్ళకి అందుతాయనే కదా. అవును, గోదానం కూడా ఇచ్చి గోవు వల్ల ఆయన వైతరిని క్షేమంగా దాడతాడు అని కూడా చెప్పుకుని ఇస్తున్నాం కదా. కనుక వీళ్ళు ఆ సమయంలో, ఆ సంవత్సరంలో ఎంత ధర్మకార్యం చేస్తే ఆ పుణ్యఫలం పోయిన వాళ్ళకు కూడా చెందుతుంది. అలాంటప్పుడు ఎందుకు చెయ్యొద్దు అని ఎవరో ఒకళ్ళు చెప్తే దాని కారణం ఏంటో చెప్పాలి, ఎక్కడుందో కూడా చెప్పాలి. చెయ్యొచ్చు అంటే ఎక్కడ చేయొచ్చో, ఎందుకుందో చెప్పాలి. ఫలానా పుస్తకం చదువుకుంటే అక్కడ ఉంది అని చెప్తున్నా, ఆ పుస్తకాలు రిఫరెన్స్ కొనుక్కోండి, పెట్టుకోండి ఇంట్లో. 100, 500, 1000 అవుతుంది, అంతే కదా. ఎన్నిటి ఖర్చు పెట్టడం లేదు, అవి తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోవచ్చా, పెద్ద ప్రశ్న. పెట్టుకోవచ్చు, పెట్టుకోవాలి. దాంట్లో ఏ తప్పు చేస్తే ఏ శిక్ష వస్తుందో చెప్పారు కనుక భయపడైనా ఆ తప్పు ముందర నుంచి చేయకుండా జీవితంలో ఉంటాం. చేసేసాక ఎట్లాగో శిక్ష తప్పదు. అక్కడికి వెళ్ళాక మన బేరాలు సాగవు కదా. సజన్ రే झूठ मत बोलो, खुदा के पास जाना है, నా గాడి హై నా ఘోడా హై, వహా పైదల్ హీ జానా హై. అక్కడ ఏమి చల్లవు ఇవేమి, అక్కడికి వెళ్ళి అన్ని అనుభవించాల్సిందే అని అంటాడు ఒక కవి. కనుక ఇక్కడ తప్పదవన్నీ. కనుక ఆ గరుడ పురాణం ముందరే మనం చదువుకుంటే ఇంట్లో పెట్టుకుని భయం తెలుస్తుంది. అదిగో ఏమో ఈ పని చేస్తే ఇలాంటి శిక్ష వస్తుంది, కొంచెం ఒడి దగ్గర పెట్టుకుంటే ఆ పని చేయకుండా ఉంటే మంచిది కదా. అది కనుక పెట్టుకోవాలి, పెట్టుకోవచ్చు, చదవాలి, తెలుసుకోవాలి. ఇవన్నీ చనిపోవటానికి ఉపకరించేవి కాదమ్మా, బతకటానికి ఉపకరించేవే పురాణాలు. ఎలా బతకాలి అని నిర్దేశించేవే పురాణాలు, మార్గదర్శకత్వం చేసేవే పురాణాలు. తప్పులేదు. కనుక మైలన్నాళ్ళు ఉంటుంది, దాంట్లో చెప్పారు ఇన్నాళ్ళ వరకు. ఆ 10వ రోజు తర్వాత మిగిలిన గోత్రికులందరికీ శుద్ధి అయిపోతుంది, వాళ్ళకి నిత్యకర్మ లేదు. వాళ్ళకి ఈ చేస్తున్న కొడుకు కోడళ్ళు ఉన్నారు చూడండి, 2 ఉంటే 2, 4 ఉంటే 4, 10 మంది ఉంటే 10 మంది. ఈ రోజులో 100 మంది ఎక్కడ ఉన్నారు, కానీ వీళ్ళకి 2 కొడుకులు 2 కోడళ్ళు, లేదా 1 కొడుకు 1 కోడలు. వాళ్ళకి మాత్రం ఆ చివరి దాకా ఉంటుంది, ఆ 12వ రోజు చేసేదాకా ఉంటుంది. ఆ 12వ రోజు చేసాక వాళ్ళకు కూడా అయిపోతుంది. వాళ్ళు కూడా మామూలుగా మర్నాటి నుంచి నిత్య పూజ రోజు ఇంట్లో ఏ విధంగా చేసుకుంటున్నామో చేసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి వ్రతాలు మాత్రం చేసుకోవాలి. ఒక సంవత్సరం వరకు పండగలు ఇలాంటివి సెలబ్రేట్ చేసుకోం. ఎందుకని? దుఃఖంలో ఉన్నామని అదంతా మార్నింగ్ డేస్ కింద లెక్క. ఆ పై వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు 7 వెళ్ళిపోతే వీళ్ళు పండుగ చేసుకుంటున్నారు అనుకుంటే, ఇప్పుడు నరకాసురుడు చచ్చిపోతే పండుగ చేసుకున్నాం. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు కదా మన అమ్మ నాన్న. అదే సంగతి. కనుక చేసుకోవాలంటే చేసుకోవాలి. పండగలు చేయొద్దు, పూజలకు గుళ్ళకి వెళ్ళాలి, మంచి ప్రసిద్ధ క్షేత్రాలకు వెళ్ళొచ్చు, అక్కడ మామూలు పూజలు చేసుకోవచ్చు. ఈ ఫలితం వాళ్ళకు కూడా అందుతుంది. అమ్మ, మొత్తం మీద మాకున్న అపోహను తొలగజేసినందుకు